ఇద్దరు వ్యక్తులు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటే, వాళ్ళిద్దరూ గూడా ఒక కమిట్మెంట్ తోటి ఉంటారు. లాయల్‌గా, హానెస్ట్‌గా, ట్రూత్‌ఫుల్‌గా ఇద్దరు కలిసి ఒక జీవితాన్ని కొనసాగిద్దామని చెప్పి డిసైడ్ అయితారు. కానీ కొన్ని రిలేషన్‌షిప్స్‌లో మాత్రం ఏమైతదనంటే, ఇద్దరు వ్యక్తులలో గూడా ఎవరైనా ఒక్కరు గూడా వాళ్ళ పార్ట్నర్‌ని చీట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయితారు. అది ఆడవాళ్ళైనా చేయవచ్చు, మగవాళ్ళైనా చేయవచ్చు. కొన్ని రిలేషన్‌షిప్స్‌లలో ఆడవాళ్ళు చీట్ చేస్తారు. ఇంకొన్ని రిలేషన్‌షిప్స్‌లలో మగవాళ్ళు చీట్ చేస్తారు. అంతే తప్పితే గాని ప్రతి రిలేషన్‌షిప్స్‌లలో గూడా ఆడవాళ్ళే చీట్ చేస్తారు, మగవాళ్ళే చీట్ చేస్తారు అని చెప్పేసేసి ఈ భ్రమల్ని మీ మైండ్‌లో పెట్టుకోకండి. ఎందుకనంటే చీటింగ్ అనేది ఒక మనిషి తనకు తెలిసి తీసుకునే ఒక నిర్ణయం అది. ఇదేదో సడెన్‌గా యాక్సిడెంటల్‌గానో లేకపోతే న్యాచురల్‌గా జరిగిపోయే ఈవెంట్ కాదిది. కంప్లీట్‌గా తను కాన్షియస్‌గా తీసుకునే డెసిషన్ ఇది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒకాయన రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఆయనే వాళ్ళ ఆఫీస్‌లో ఇంకొక అమ్మాయికి అట్రాక్ట్ అయ్యిండు. తను ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని చెప్పి తనకు తెలుసు కాబట్టి తన బార్డర్‌లో తనుండాలి. అలా ఉండకుండా ఆ బార్డర్ క్రాస్ చేసి తను ఆ అమ్మాయితో రెగ్యులర్‌గా మాట్లాడడం, చాటింగ్ చేయడం, బయట కలవడం ఇవంతా కూడా ఒక సీక్రెట్‌గా చేసుకుంటూ పోతుండు. ఎందుకు ఇదంతా తను సీక్రెట్‌గా చేస్తుండు అనంటే తనకు తెలుసు అది తప్పని చెప్పేసేసి. ఎక్కడ వీళ్ళ పార్ట్నర్‌కి తెలిస్తే గొడవలైతాయని చెప్పి తను సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తుంటాడు. వాటికి సంబంధించిన మెసేజెస్‌ని డిలీట్ చేస్తాడు, కాల్స్‌ని డిలీట్ చేస్తాడు. ఇదంతా కూడా రెగ్యులర్‌గా నడిపించుకుంటూ వెళ్తుంటాడు. అట్ ద సేమ్ టైమ్ ఒక అమ్మాయి కూడా రిలేషన్‌షిప్‌లో ఉంటది. అయితే ఆ అమ్మాయికి కూడా తన ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, లేకపోతే ఆన్‌లైన్‌లో గాని ఎవరో ఒక వ్యక్తి పరిచయం అయితాడు. తను ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్నా అని చెప్పేసి ఆ అమ్మాయికి తెలుసు. అయినా గాని కూడా తన బార్డర్‌లో తను ఉండకుండా, తను ఆ బార్డర్ దాటి ఆ వ్యక్తితోటి పరిచయం అనేది ఏర్పడుకొని తనతో మాట్లాడడం, తనతో బయటికెళ్ళడం ఇవన్నీ కొనసాగిస్తూ ఉంటారన్నట్టు. సో, తనకు తెలుసు అది తప్పని చెప్పేసి, అందుకని చెప్పేసి అది సీక్రెసీ అనేది మెయింటైన్ చేస్తారు. సో, ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ 2 సంఘటనలున్నాయి ఇక్కడ. ఇద్దరు వ్యక్తులు ఇక్కడ చేసింది. వాళ్ళిద్దరు కూడా చేసింది ఒకటే. ఏంటిదంటే, వాళ్ళు కాన్షియస్‌గా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్‌ని చీట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆడవాళ్ళు గాబట్టి చీట్ జేషిర్రని జెప్పి, లేకపోతే మగవాళ్ళు గాబట్టి చీట్ జేషిర్రని జెప్పేసి అనుకోవడం లేదు. ఇక్కడ వ్యక్తులు వాళ్ళు కాన్షియస్‌గా తీసుకున్న డెసిషన్. వాళ్ళు కావాలంటే వాళ్ళు నిజాయితీ కూడా ఉండొచ్చు. ఎందుకనంటే, వాళ్ళు నిజాయితీగా ఉందామని అనుకుంటే వాళ్ళ పార్ట్నర్ తోటి అసలు వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ వాళ్ళు కోల్పోతుర్రు. వాళ్ళకు రిలేషన్‌షిప్‌లో బోర్ అనిపిచ్చిందా? లేకపోతే ఎమోషనల్‌గా డిస్కనెక్ట్ అయ్యారా? లేకపోతే వాలిడేషన్ కోరుకుంటుర్రా? లేకపోతే ఎక్సైట్‌మెంట్ తగ్గిపోయిందా? వీటన్నిటిని గురించి కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని రిజాల్వ్ జేసుకోవచ్చు. లేకపోతే అసలు ఈ రిలేషన్‌షిప్పే వర్కౌట్ కాదనుకుంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ కూడా జేసుకోవచ్చు. ఇయన్నీ ఆప్షన్స్ వదిలిపెట్టేసి వాళ్ళు చూజ్ చేసుకున్న ఆప్షన్ చీట్ జేయడం. సో, నెక్స్ట్ టైమ్ మీకెవరైనా గాని గూడా ఆడవాళ్ళే చీట్ చేస్తారో, మగవాళ్ళే చీట్ చేస్తారో అనంటే బ్లైండ్‌గా మీరు దీన్ని నమ్మకండి. ఇంటర్నెట్‌లో గూడా చాలా వరకు ఏమవుతున్నాయంటే ఇలా రీల్స్ గాని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మోస్ట్‌లీ ఆడవాళ్ళే మోసం చేస్తున్నారు, మగవాళ్ళే మోసం చేస్తున్నారు అనేసరికి ఆడవాళ్ళేందో మగవాళ్ళు మోసం చేస్తున్నారు అనుకుంటున్నారు. మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళందరూ ఇట్లనే ఉన్నారని చెప్పేసేసి ఒక భ్రమలో నడిపోతున్నారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే పిల్లలు గాని, లేకపోతే ఈ వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా ఒక భ్రమ నుండి వాళ్ళు డెసిషన్ మేకింగ్ కూడా కొంచెం ఇబ్బందయ్యే అవకాశం ఉంటది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే చీటింగ్ అనేది మేల్ అయినా చేస్తాడు, ఫీమేల్ అయినా చేస్తాడు. అది పర్సన్ యొక్క క్యారెక్టర్ బట్టి ఉంటది. అంతే తప్పితే గాని ఒకటే జెండర్ చేస్తదని చెప్పేసి దాన్ని ఒక జెండర్ ట్రయడ్ లెక్క చూడకండి.